ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ VPN. సో VPN ఎలా వర్క్ చేస్తుందో ఈ వీడియోలో తెలుసుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, VPN మీన్స్ విర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. ఈ VPN అంటే ఏమిటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రెండు ఆఫీసెస్ ఉన్నాయి. రెండు ఆఫీసెస్ ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉన్నాయి. ఈ రెండు ఆఫీసెస్ నుంచి ఇంటర్నెట్ ద్వారానే మీకు డేటా ట్రావెల్ అవుతుంది. సో ఇది నాన్ సెక్యూర్డ్. ఇక్కడ నుంచి ఇక్కడికి డేటా ట్రావెల్ అవుతుంది. ఈ పద్ధతి నాన్ సెక్యూర్డ్ అనమాట. VPN అంటే విర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. ఇది ఒక పబ్లిక్ నెట్వర్క్. ఇది ఒక ISP. ఈ ISP ద్వారా వెళ్తుంది డేటా. ఈ పబ్లిక్ నెట్వర్క్లో ఈ రెండు నెట్వర్క్స్ ఒక ప్రైవేట్ నెట్వర్క్ కనెక్ట్ చేయడమే VPN. సో ఎలాగంటే, ఈ రెండు ఆఫీసెస్ ఇంటర్నెట్ పబ్లిక్ నెట్వర్క్లో కనెక్ట్ అయ్యి ఉంది. ఈ పబ్లిక్ నెట్వర్క్లోనే ఒక టన్నెల్ క్రియేట్ అవుతుంది ప్రైవేట్గా. ఈ రెండాట్ల మధ్యనే ఒక టన్నెల్ క్రియేట్ అయ్యి ఆ టన్నెల్ ద్వారా డేటా ట్రావెల్ అవుతుంది. దీన్ని VPN అంటారు. ఈ డయాగ్రామ్ చూసినట్టయితే ఇది ఒక నెట్వర్క్, ఇది ఒక లోకల్ ఏరియా నెట్వర్క్. ఈ నెట్వర్క్లో ఉన్న సిస్టమ్ ఈ నెట్వర్క్లో ఉన్న సిస్టమ్స్కి డేటా ట్రాన్స్ఫర్ చేయాలి. డేటా ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చినప్పుడు రెండు నెట్వర్క్ సేమ్గా ఒక ISPలో కనెక్ట్ అయి ఉన్నాయి. ఇదొక ISPలో కనెక్ట్ అయ్యింది, ఇదొక ISPలో కనెక్ట్ అయింది. సో ఇంటర్నెట్ ద్వారా ట్రాఫిక్ ట్రాన్స్ఫర్ అయితే ప్రాబ్లం ఏంటంటే, ఇంటర్నెట్ ద్వారా ట్రాఫిక్ ట్రాన్స్ఫర్ అయితే అది అన్సెక్యూర్డ్ నెట్వర్క్. సో ఎప్పుడైనా హ్యాకర్స్ అటెంప్ట్ చేసి ఆ డేటాలో ఉన్న కంటెంట్ వాళ్ళు డిక్రిప్ట్ వాళ్ళు స్టోర్ చేయడం ఈజీ అవుతుంది. సో VPN యూజ్ ఏంటంటే, ఇక్కడున్న ఈ సిస్టమ్స్లో ఉన్న డేటా ఈ సిస్టంలోకి డేటా ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇదే ఇంటర్నెట్ని యూజ్ చేసుకుని ఒక టన్నల్ క్రియేట్ చేసుకుంటుంది. ఇక్కడ మీరు చూస్తే ఈ బ్లూ కలర్లో ఒక టన్నల్ క్రియేట్ చేసింది. ఈ టన్నల్లో నుంచి మీకు డేటా ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఈ డేటా ఏంటంటే సెక్యూర్డ్గా జరుగుతుంది. ఇది ఎన్క్రిప్ట్ చేయడానికి కూడా ఎన్క్రిప్ట్ చేసి ఉంటుంది ఇందులో ఉంది. సో డిక్రిప్ట్ చేయడానికి మిడిల్ ఆఫ్ అటాక్స్ ఏం జరగకుండా డేటా ఇటేపు ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ ఉన్న వాళ్ళు సెక్యూర్గా యాక్సెస్ చేసుకునే దాన్ని VPN అంటారు. సో మనం కనుక ఇదివరకు కనుక మనం నెట్వర్క్స్ మనకి ఇంటర్నెట్ బ్రాడ్బ్యాండ్ అంతా హైలో లేనప్పుడు మనం T1 లైన్స్ అవి యూజ్ చేసేవాళ్ళం. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ లైన్స్ ద్వారా మనకి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండేది. అప్పుడు ఒక ఆఫీస్ ఉంది. ఈ ఆఫీస్ రిమోట్ ఆఫీస్, వేరే ఏరియాలో ఎక్కడో ఉన్న రిమోట్ ఆఫీస్ కనెక్ట్ అవ్వాల్సి వస్తే ఈ ఆఫీస్ వాళ్ళు ఏం చేసేవారు, ఫోన్ లైన్స్ ద్వారా కనెక్ట్ అయ్యేవారు. ఫోన్ లైన్స్ ద్వారా ఒక కేబుల్ ఫోన్ లైన్ వెళ్ళి సెక్యూర్డ్గా కనెక్ట్ అవ్వాల్సి వస్తే ఇలా చేసేవారు. ఇక్కడ నుంచి ఒక ఫోన్ లైన్ డైరెక్ట్ కేబుల్ రిమోట్ ఆఫీస్కి వెళ్ళాలి. ఈ కేబుల్కి ఇంకా మిగతా ఎవరో కనెక్ట్ అయ్యి ఉండకూడదు, వేరే ఎవరో కనెక్ట్ అయ్యి ఉండకూడదు. అప్పుడేమవుతుంది, ఒకే కేబుల్ ఇటు ఆఫీస్కి కనెక్ట్ అయి ఉండడం వల్ల వీళ్ళు డేటా ఎంట్రీ సెండ్ చేసినా వీళ్ళు రిసీవ్ చేసుకోగలరు, వీళ్ళు సెండ్ చేస్తే వీళ్ళు రిసీవ్ చేసుకోగలరు. ఇది సెక్యూర్డ్ ప్రాసెస్. కానీ ఈ ప్రాసెస్ చాలా కాస్ట్లీ ప్రాసెస్, వెరీ కాస్ట్లీ. ఒకవేళ ఈ ఆఫీస్ కనుక వేరే సిటీలో ఉండి ఇది ఇంకో సిటీలో ఉంటే కనుక ఈ ప్రాసెస్ చేయాలంటే వాళ్ళకి కొన్ని lakhs rupees ఖర్చు అవుతుంది. సో ఇది వరకు మన సెక్యూర్డ్గా డేటా ట్రావెల్ చేయాలంటే ఈ మెకానిజం యూజ్ అవుతుంది. కానీ ఈ మెకానిజం చాలా కాస్ట్లీ ఇది. సో దానివల్ల ఈ VPNs మనకి ఉండడం వల్ల ఈ ప్రాసెస్ను మనం తగ్గించగలిగాం. సో ఈ VPNs ఉండడం వల్ల సేమ్ ఆఫీస్ ఇంకొక ఏరియాలో ఉన్న ఆఫీస్కి పబ్లిక్ ఇంటర్నెట్ తోటి కనెక్ట్ అయ్యి ఉంది. ఇది ఒక ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యింది, ఇది ఒక ఇంటర్నెట్, రెండిటికి కనెక్టివిటీ ఉంది. సో ఈ కనెక్టివిటీని, ఈ పబ్లిక్ ఇంటర్నెట్ని యూజ్ చేసుకుని ప్రైవేట్గా వాళ్ళ డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి చేసుకునేదే VPN అన్నమాట. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ VPN. So there are two types of VPNs. One is site to site VPN and another one is remote access VPN.
సైట్ టు సైట్ విపిఎన్ అంటే ఒక ఆఫీస్ ఇంకో ఆఫీస్కి డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉంటే దాన్ని సైట్ టు సైట్ ఆఫీస్. అంటే ఈ ఆఫీస్లో ఉన్న యూజర్స్ అందరూ ఈ రిమోట్ ఆఫీస్లో ఉన్న యూజర్తో కమ్యూనికేట్ అయ్యేదాన్ని సైట్ టు సైట్ విపిఎన్ అంటారు. ఇది ఎలా వర్క్ చేస్తుందంటే చూడండి, ఇదొక ఇంటర్నెట్ నెట్వర్క్. ఈ నెట్వర్క్లో ఈ సర్వర్స్ అన్నీ ఉన్నాయి. ఒక ఆఫీస్ ఇది, సర్వర్స్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇది ఒక ఫైర్ వాల్ కనెక్ట్ అయ్యి ఉంది. ఈ ఫైర్ వాల్ ద్వారా ఇంటర్నెట్ యాక్సెస్ అవుతుంది వీళ్ళకి. ఇక్కడ రిమోట్ ఆఫీస్ ఉంది సైట్ బి, ఇక్కడ సర్వర్స్ ఉన్నాయి. ఈ సర్వర్స్ అన్నీ లోకల్లో కనెక్ట్ అయి ఉన్నాయి. ఇక్కడ వాళ్ళ సిస్టమ్స్ కనెక్ట్ అయి ఉన్నారు. వీళ్ళు ఒక ఫైర్ వాల్తో ఇక్కడ కనెక్ట్ అయి ఉన్నారు. ఇప్పుడు ఈ ఫైర్ వాల్ విపిఎన్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫైర్ వాల్ విపిఎన్ సపోర్ట్ చేయడంతో ఈ ఫైర్ వాల్లో ఒక విపిఎన్ గేట్వే కింద యూజ్ అవుతుంది. ఇది ఒక బ్రాడ్బ్యాండ్ ఐఎస్పి ద్వారా మిగతా ఏమన్నా వెబ్సైట్స్ కనెక్ట్ అవ్వాలన్నా ఈ ఫైర్ వాల్ ద్వారానే కనెక్ట్ అవుతున్నారు. ఒక మామూలుగా విపిఎన్ క్రియేట్ అవ్వాలన్నా ఈ ఫైర్ వాల్ ద్వారానే క్రియేట్ అవుతున్నారు ఇక్కడ. సో ఈ ఫైర్ వాల్ ఎప్పుడైతే ఈ కార్పొరేట్ ల్యాన్ కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు, ఈ ఫైర్ వాల్లో విపిఎన్ టన్నల్ క్రియేట్ చేసుకుని ఆ టన్నల్ ద్వారా పబ్లిక్ నెట్వర్క్ని యూజ్ చేసుకుని డేటా ట్రావెల్ చేస్తుంది. డేటా టు అండ్ ఫ్రమ్ ట్రావెల్ అవుతుంది. సో ఈ సైట్ టు సైట్ విపిఎన్లో వల్ల యూజ్ ఏంటంటే ప్రతి క్లయింట్, ప్రతి సిస్టంలో ఉన్న ప్రతి ఎంప్లాయ్ వాళ్ళ సిస్టంలో ఏ రిమోట్ యాక్సెస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోక్కర్లేదు. ఏ రిమోట్ యాక్సెస్ విపిఎన్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోకుండానే డైరెక్ట్గా ఈ ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ ఈ ఆఫీస్లో ఉన్న వాళ్ళు డైరెక్ట్గా కనెక్ట్ అవుతారంటే వీళ్ళిద్దరూ మామూలుగా ఫిజికల్గా వీళ్ళు ఒక లొకేషన్లో ఉన్నారు, వీళ్ళు ఒక లొకేషన్లో ఉన్నారు, కానీ విర్చువల్గా సేమ్ ల్యాన్లో ఉన్నట్టు ఒక విపిఎన్ క్రియేట్ అవుతుంది. దీన్ని సైట్ టు సైట్ విపిఎన్ అంటారు. సో నెక్స్ట్ రిమోట్ యాక్సెస్ విపిఎన్. ఈ రిమోట్ యాక్సెస్ విపిఎన్ అంటే ఇది ఒక నెట్వర్క్. ఈ నెట్వర్క్లో ఈ సర్వర్స్ అన్నీ ఉన్నాయి. ఈ సర్వర్స్ని ఇవన్నీ సెక్యూర్డ్ సర్వర్స్ ఇంట్రానెట్లో వర్క్ అవుతున్నారు. అంటే ఇంటర్నెట్ అంటే ఓన్లీ ఈ నెట్వర్క్లో ఉన్న ఎంప్లాయీస్ ఈ సర్వర్స్ని యాక్సెస్ చేసేలా దాన్ని ఇంటర్నెట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఎంప్లాయీ బయట ఉన్నారు, ఎక్కడో ట్రావెలింగ్లో ఉన్నారు. ట్రావెలింగ్లో ఉండి ఈ సర్వర్స్ని కనెక్ట్ అవ్వాలంటే దాన్ని రిమోట్ యాక్సెస్ విపిఎన్ అంటారు. అంటే ఇందాక చూసినట్టు వాళ్ళు ఒక ఆఫీస్లో లేరు, వీళ్ళు ఒక ఆఫీస్లో లేరు. ఈ ఎంప్లాయీ ఎక్కడో రోడ్డు మీద ఎక్కడో ఉన్నాడు. ఈ ఎంప్లాయీ ఈ సర్వర్ కనెక్ట్ అవ్వాలి. ఈ సర్వర్ కనెక్ట్ అవ్వాల్సి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఎంప్లాయీ సిస్టంలో ఒక రిమోట్ యాక్సెస్ విపిఎన్ సాఫ్ట్వేర్ ఉంటుంది, క్లయింట్ సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ క్లయింట్ సాఫ్ట్వేర్ ద్వారా ఇక్కడ ఆల్రెడీ సర్వర్ సాఫ్ట్వేర్ ఇందులో ఉంది, ఇక్కడ కనెక్ట్ అవుతారు. ఇక్కడ కనెక్ట్ అవడంతో ఇది ఆథరైజేషన్ చూసుకుంటుంది. ఆథరైజేషన్ చూసుకుని ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ వెరిఫై ఉందా, నాకు యాక్సెస్ ఉందా అని చూసుకుని ఓకే అనుకున్నాక అప్పుడు వీటికి కనెక్టివిటీ ఇస్తుంది. దీన్ని రిమోట్ యాక్సెస్ విపిఎన్ అంటారు. నెక్స్ట్ ప్రోటోకాల్స్ ఆఫ్ విపిఎన్. ఈ విపిఎన్ ఈ ప్రోటోకాల్స్ యూజ్ చేసుకుని వర్క్ చేస్తుంది. ఇందులో ఐపీసెక్ అంటే ఐపీ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ప్రోటోకాల్ సెక్యూరిటీ అనే ప్రోటోకాల్. ఇది ఎక్కువగా యూజ్ చేసే విపిఎన్స్లో ఎక్కువగా యూజ్ చేసే ప్రోటోకాల్. దీనివల్ల సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ లేయర్ టు ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, ఇది కూడా ఎక్కువగా యూజ్ చేస్తారు. ఎస్ఎస్హెచ్ ప్రోటోకాల్, ఎస్ఎస్ఎల్ ప్రోటోకాల్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటోకాల్స్ ఉంటాయి. ఈ ప్రోటోకాల్స్తో ఎలా వర్క్ చేస్తుందో ఇప్పుడు చెప్తాను. సో ఇక్కడ ఒక యూజర్ ఉన్నాడు. ఈ యూజర్ ఈ ఆఫీస్ కనెక్ట్ అవ్వాలి విపిఎన్ ద్వారా. ఇది విపిఎన్ గేట్వే ఉంది అంటే ఇది ఒక రూటర్లో విపిఎన్ సర్వర్ కింద ఈ రూటర్ వర్క్ చేస్తుంది. సో ఈ యూజర్ ముందర ప్యాకెట్స్ జనరేట్ చేశాడు. ఫస్ట్ ఒక ప్యాకెట్ జనరేట్ చేయడంతో ఈ ప్యాకెట్లో సోర్స్ అడ్రస్, డెస్టినేషన్ అడ్రస్ ఉంటుంది. ఈ ప్యాకెట్ సెక్యూరిటీగా వెళ్ళాలి. ఈ ప్యాకెట్ సెక్యూరిటీగా వచ్చినప్పుడు విపిఎన్లో ఏమవుతుందంటే
ఈ ప్యాకెట్ వచ్చి ఎన్క్యాప్సులేట్ అవుద్ది, ఈ ప్యాకెట్ వచ్చి ఎన్క్యాప్సులేట్ అవుద్ది. ఎన్క్యాప్సులేట్ అంటే ఈ ప్యాకెట్ మీద ఇంకొక ప్యాకెట్, పబ్లిక్ ప్యాకెట్ ఒకటి ఉంది. దీనికి సోర్స్ అడ్రస్, డెస్టినేషన్ అడ్రస్ ఉంటుంది. అంటే ఈ ప్యాకెట్ లోపల ఇంకొక ప్యాకెట్ ఉంది. ఇది ఇప్పుడు పబ్లిక్ నెట్లో ఎన్క్యాప్సులేట్ అయింది. సో పబ్లిక్ డేటాలో వెళ్తుంది. సో ఎవరైనా ట్రై చేసినా, యాక్సెస్ చేసినా ఇది మెయిన్ ప్యాకెట్. ఈ ప్యాకెట్ వాళ్ళు తెలుసుకోలేదు. వాళ్ళకి బయట కనిపించేది ఏంటి? పబ్లిక్ ఇంటర్నెట్, పబ్లిక్ సోర్స్ అడ్రస్, పబ్లిక్ డెస్టినేషన్ అడ్రస్ కనిపిస్తుంది. ఇది ఐపీసెక్ ప్రోటోకాల్ ద్వారా ఎన్క్యాప్సులేట్ అయ్యింది. ఈ ఐపీసెక్ ప్రోటోకాల్ ద్వారా టన్నలింగ్ జరిగి వెళ్తుంది. సో ఇది ఎన్క్రిప్షన్. ఏ ఎన్క్రిప్షన్ జరుగుతుందంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎన్క్రిప్షన్స్ ఉంటాయి. అవి డిఈఎస్ ఎన్క్రిప్షన్ అని, 3DES ఎన్క్రిప్షన్, AES ఎన్క్రిప్షన్. డిఈఎస్ అంటే డేటా ఎన్క్రిప్షన్ స్టాండర్డ్, ట్రిపుల్ డేటా ఎన్క్రిప్షన్ స్టాండర్డ్, అడ్వాన్స్డ్ ఎన్క్రిప్షన్ స్టాండర్డ్స్, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎన్క్రిప్షన్ స్టాండర్డ్స్ ఉన్నాయి. ఈ ఎన్క్రిప్షన్తో వర్క్ అవుతుంది. ఆ ప్యాకెట్ని ఇది ఎన్క్రిప్ట్ చేసి పంపుతుంది. సో ఆ ప్యాకెట్ని ఇది ఎన్క్రిప్ట్ చేసి పంపినప్పుడు డెస్టినేషన్లో ఉన్న VPN గేట్వే ఆ ప్యాకెట్ని డిక్రిప్ట్ చేస్తుంది. డిక్రిప్ట్ చేసి ఈ ప్యాకెట్ని డిక్రిప్ట్ చేసి దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అది తీసుకుంటుంది. సో ఇలాగ VPN వర్క్ అవుతుంది అన్నమాట. ఇది ఒక సెక్యూర్డ్ ప్రాసెస్ కింద VPN. ఇక్కడ చూస్తే 2 ఆఫీసెస్ కనెక్ట్ అయి ఉన్నాయి. ఈ ఆఫీసెస్ ఇంటర్నల్ ల్యాన్ వచ్చి వీళ్ళ ఇంటర్నల్ ల్యాన్ వచ్చి 172 సిరీస్లో ఉంది. వీళ్ళ ఇంటర్నల్ ల్యాన్ వచ్చి 192 సిరీస్లో ఉంది. సో ఈ రెండాటికి ఎలా కమ్యూనికేట్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ గూగుల్ అండ్ ఏదైనా వేరే ఈ ఆఫీస్లో ఉన్న సర్వర్స్ని కాకుండా బయట సర్వర్స్ని google.com దేన్నో కనెక్ట్ చేయాలనుకుంటే మిడిల్లో ఉన్న రూటర్లో క్రియేట్ అయి ఉంది ఆల్రెడీ VPN. ఈ నెట్వర్క్ క్రియేట్ అయి ఉంది కాబట్టి వీళ్ళు గూగుల్ అని టైప్ చేసినప్పుడు మామూలు ఈ ఐపీతో బయటకు వెళ్తుంది. సో ఈ రూటర్ తెలుసుకుంటుంది ఈ ఐపీతో వెళ్తుంది కాబట్టి ఇది ఈ సర్వర్, ఈ రిమోట్ యాక్సెస్ కాదు, ఇది బయట వేరే సర్వర్స్కి వెళ్ళాలని ఇది గూగుల్కి ఇస్తుంది. సో ఎప్పుడైతే ఈ సర్వర్స్ కనెక్ట్ అవ్వాలనుకున్నారో వీళ్ళు వేరే ఈ ఐపీతో కాకుండా ఈ టన్నలింగ్ ఈ ప్రోటోకాల్తో యూజ్ చేసినప్పుడు, మనం చెప్పిన ప్రోటోకాల్స్ యూజ్ చేసినప్పుడు అప్పుడు ఈ రూటర్ ఏమనుకుంటుంది, ఇటు google.com కాదు ఇది వెళ్ళాల్సింది, ఈ ఐపీతో ఈ ప్రోటోకాల్స్తో వర్క్ చేయాలి కాబట్టి ఈ ఐపీ వచ్చినందున ఇది డైరెక్ట్గా ఈ రిమోట్ సర్వర్స్కి, ఈ రిమోట్లో ఉన్న రిమోట్ లొకేషన్కి యాక్సెస్ అవుతుంది. సో ఈ మెకానిజంతో విర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ వర్క్ అవుతుంది అన్నమాట. సో ఈ వీడియో ద్వారా మీకు కొద్దిగా VPN గురించి తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. గుడ్ బై.